వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ కస్టమర్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనం ఛానల్లోకి వచ్చాం అండ్ చూసాము అండ్ 76 మెంబర్స్ ప్రజెంట్ లోబీలో ఉన్నారు అండ్ లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్ అండ్ కింగ్స్ పిట్ వచ్చేసి చేంజ్ అయ్యారు జస్ట్ 1 minute అన్నాడు మేబీ వీళ్ళే అనుకుంటాను అండ్ 7లో ఎవరో ఓకే టీం అంతా సెట్ అయ్యారు అండ్ మేబీ మహేష్ బ్రో వచ్చేసి ఎవరో మెసేజ్ వచ్చారు అండ్ ధన్యవాదాలు చెప్తున్నాడు ఓకే ఓకే బ్రో మ్యాచ్ స్టార్ట్ చేస్తాను అండ్ స్లాట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను అండ్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు రాకపోవడం వాళ్ళ మిస్టేక్ ఒకటి సో ఎందుకంటే ఆడే ప్లేయర్స్ ఉన్నారు సో వాళ్ళకి నేను స్లాట్ ఇవ్వలేనన్న చిన్న బాధ అంతే మీ పైన పర్సనల్ నాకేం లేదు అండ్ ఓకే 22 కొంచెం ప్రాబ్లం రాలేదు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు అండ్ 25 వచ్చేసి వాళ్ళు కూడా ట్యాంక్ రాలేకపోయారు సో దట్ అది మీ ప్రాబ్లం అండ్ 24 అంట కంబ్రో అని చెప్పి సి ఓకే బ్రో ఓకే ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసింది అండ్ ఎవరు కూడా లేరు అండ్ లోపల మనం వెయిట్ చేస్తాం 77 మెంబర్స్ అయ్యారు అండ్ జస్ట్ 1 మెంబర్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉన్నారు ఎవరో తెలియదు సంజు టీం అయితే వచ్చేసింది అండ్ 19 టీంలో మన ఇండియన్ స్నైపర్ టీం ఉంది అండ్ చూస్తున్నాము అండ్ 20లో వచ్చేసి బాలే బంగారు బ్రో టీం ఉంది అండ్ 77 మెంబర్స్ ఓకే పక్కా బ్రో అండ్ లెట్స్ స్టార్ట్ ది మ్యాచ్ అండ్ 78 మెంబర్స్ ఇంకెవరు ఇంక్రీజ్ అయ్యారు సో ఇతను సింగిల్ అవుతాడు బ్రో జస్ట్ ఇతని కోసం వెయిట్ చేస్తున్నా ఎగ్జిట్ అయిపోయాడు గుడ్ లక్ అండ్ సోలో ఉంటే వీళ్ళు వేసేస్తారు ఐ థింక్ ఇతను ఎన్ఎల్పి విజయ్ వస్తున్నాడు జస్ట్ అందుకే వెయిట్ చేస్తున్నా వీళ్ళు టీం వస్తున్నట్టుంది అండ్ కిరణ్ బ్రో అండ్ మన వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు జస్ట్ స్టార్ట్ చేద్దాం షార్ప్ 9:35 అన్నాను బట్ స్లాట్స్ కొన్ని మిస్టేక్ చేయడం వల్ల మనం కొంచెం డిలే అయిపోయింది ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మనం మ్యాచ్లోకి వచ్చాము మేబీ ఏదైనా కొంచెం మిస్టేక్స్ కూడా జరిగి ఉండొచ్చు అండ్ చూద్దాము అండ్ ముందుగా మీకు మన చాలా రోజుల తర్వాత ఇచ్చి మళ్ళీ చూపించడం జరుగుతుంది చూస్తాను ఒక్క నిమిషం ఇవే మన లోబీలో ఉన్న చీమలు అండ్ 2 చీమలు పారిపోయినట్టున్నాయి 77 మనకు చూపించింది అక్కడ కానీ ఇక్కడ 75 చీమలే కనిపిస్తున్నాయి చిన్న చిన్న చీమలు కలర్ చీమలు ఉన్నాయని అండ్ ఎన్ని రకాల కలర్ చీమలు ఉన్నాయో చూడొచ్చు అండ్ సూపర్ బ్రో జస్ట్ ఫన్గా అంటున్న చీమలని జస్ట్ అంటే పర్సనల్గా తీసుకోకండి చూద్దాం ఆఫ్టర్ లాంగ్ టైం మ్యాచ్ ఎలా ఉంటుందో అండ్ ఇంట్రడ్యూస్ చేద్దాము ఎప్పట్లాగే స్లాట్ 1లో మన పవన్ కళ్యాణ్ టీం వచ్చేసింది అండ్ స్లాట్ 2లో వచ్చేసి గొరడా బ్రో టీం అండ్ స్లాట్ 3-4 మిస్సింగ్ అండ్ ఎందుకు బ్రో 9:35 అంటూ వెయిట్ చేస్తున్నావు సారీ ఫర్ దట్ బ్రో మీ వల్లే లేట్ అవుతుంది ప్లేస్ కొంచెం అటు ఇటు జంప్ అవడం వల్ల నేను తీయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతేకాని అంతకు మించి ఏం లేదు 7 minutes లేట్ బ్రో ఓకే బ్రో సారీ బ్రో ఇప్పుడు మెసేజెస్ కంటే ఇంట్రడ్యూస్ చేయడం ఇంపార్టెంట్ అండ్ కలిసి 91 అండ్ మహేష్ మార్క్ టీమ్ ఫోనిక్స్ ఎల్ఆర్ టీమ్ మా ఫ్రెండ్ అండ్ టీమ్ 6 వచ్చేసి హైడ్రా ఎంఎంకే వీళ్ళు పాపం వాళ్ళు మేబీ ఫుల్ టీమ్ రానట్టు ఉంది హైడ్రా ఎంఎంకే అండ్
పాపం 2-2 నాయక్ వచ్చేసి ఇతనికి స్లాట్ వచ్చి రావట్లేదట. సో స్లాట్ చేంజ్ అవుతా ఉన్నాడు. సో నాట్ స్లాట్ నుంచి నా స్లాట్ అది 1 యాక్చువల్లీ మా టీం వాళ్ళది. సో వాళ్ళకి నేను సాక్రిఫై చేసి వీళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి మళ్ళీ నచ్చలేదు, మళ్ళీ స్లాట్ చేంజ్ చేశారు. ఓకే, మీకు ఇచ్చిన స్టార్ట్కి వెళ్ళండి, నాట్ ఏ ఇష్యూ. అండ్ ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెసేజ్ చేస్తే దాన్ని సాల్వ్ చేసేస్తాం సింపుల్గా. అండ్ స్లాట్ 8లో వచ్చేసి మిస్టర్ రవి అండ్ కెవిన్ మాయా బ్రోస్ ఉన్నారు. అండ్ 9లో వచ్చేసి మిరంపర్ ఏంటో బ్రో భార్గవర్ధన్ ఓకే, భార్గవర్ధన్ బ్రో ఉన్నాడు. అండ్ 10 టీంలో వచ్చేసి మన పబ్జీ లవర్ అండ్ మహేష్ 46 వీళ్ళు ఉన్నారు. అండ్ కిల్లర్ నితిన్ అండి. అండ్ టీమ్ 11లో వచ్చేసి లక్కీ బ్రో ఉన్నాడు. అండ్ రింగ్స్ టీంలో ఇతను జాయిన్ అయ్యాడు. అండ్ ఎన్ఎల్పి టీంలో సురేందర్ టీంలో అండ్ ఎన్ఎల్పి ఓన్లీ విజయ్ కూడా జాయిన్ అయ్యాడు. అండ్ C4 కిల్లర్ వీళ్ళు ఆర్మీ బాబీ అండ్ వీళ్ళు టీమ్ 13. అండ్ బాగీ బ్లాక్ టీం వచ్చేసి స్లాట్ 14లో జాయిన్ అయింది. అండ్ 2 క్లాన్ ఐకాన్ వచ్చేసి డార్క్ వీళ్ళు 2 మెంబర్సే వచ్చారు. బట్ ఐ థింక్ వీళ్ళు లెఫ్ట్ అయినా ఏదైనా మిస్టేక్ అయినా నాకు తెలియదు. నేనైతే ఎవరిని రిమూవ్ చేయలేదు. అండ్ టీమ్ 16లో వచ్చేసి చంద్రమున 7 బ్రో జాయిన్ అయ్యాడు. అండ్ 17 వచ్చేసి ఇన్వైడర్ అఖిల్ 90 సూపర్గా ఆడాడు బ్రో, నైస్ గేమ్. మీ లాస్ట్ వీడియోస్ అని నేను వాచ్ చేశాను క్లోజ్గా. అండ్ 1 మ్యాచ్లో వచ్చేసి మీరు సూపర్గా 12 కిల్ చేసి చికెన్ డిన్నర్ ఇచ్చారు మీ టీంకి. అండ్ డార్క్ అక్కడ ఆల్రెడీ మనకు ఫైర్ స్టార్ట్ చేసేసాడు. అండ్ అరుణ్ రైనాని జస్ట్ డౌన్ చేశాడు. అండ్ అరుణ్ హైడ్రా ఎంఎంకే టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది. అండ్ వాళ్ళని కూడా డౌన్ చేశాడు. అండ్ అతని కేడీ కూడా మనం చూసినాము 5+ ఎబోవ్ ఉంది. అండ్ సాయి కుమార్ మంగళ వచ్చేసి 2 ఐకాన్కి డౌన్ చేసిండు. అండ్ సాయి కుమార్ మంగళ వచ్చేసి డార్క్ కూడా డౌన్ చేసిండు. ఓకే, ఐ థింక్ వీళ్ళ టీంలో ఇద్దరే ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా డౌన్ అయిపోయారు. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంది 18 టీం. అండ్ జస్ట్ నేను ఒక చిన్న ఓకే ఇక్కడ ఎవరు లేరు. సో ఓకే, అండ్ టీమ్ 18 వచ్చేసి విజయ్ 661, జీటీ ముఖేష్ అండ్ యుఎస్ 9624K సౌల్ మోట్లా అంట. ఓకే బ్రో, బాగా ఆడండి. అండ్ 19 టీంలో వచ్చేసి గణేష్ అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ ఇండియన్ హంటర్ అండ్ రౌడీ రేగల్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ టీమ్ 20లో వచ్చేసి మిస్టర్ హల్క్ ఉన్నారు. అండ్ 21 స్లాట్లో అండ్ బాలు స్ట్రాంగర్ అంట. ఓకే బ్రో, బలవంతుడు ఎప్పుడు. ఓకే, అవెంజర్ 022 సంతోష్ బ్రో హాయ్ బ్రో. అండ్ వికీస్ వారియర్ అండ్ చైతు షూటర్ ఉన్నారు. అండ్ 21లో. అండ్ 22 వచ్చేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మనకు జస్ట్ 22 దాస్ అండ్ 22 గిరి అండ్ 22 MLG లిలీ వాళ్ళ టీం. ఈరోజు చిన్న వాళ్ళకు డూ ఆర్ డై మ్యాచ్ ఉందంట. సో దానివల్ల వాళ్ళు రాగలేకపోయారు, సమ్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో అండ్ ఎప్పటిలాగే అండ్ 23 టీం వచ్చేసింది. అండ్ డిఎస్టీఆర్ అండ్ పైల్వాన్ అండ్ స్ప్రే గార్డ్ అండ్ క్రాస్ ఫైర్ బ్రో. ఓకే, అండ్ 24 టీంలో వచ్చేసి బ్రజరాజ్ వీళ్ళ టీం వచ్చేసింది ఎప్పటిలాగే. అండ్ చెప్పాను నేను అక్కడ అప్పుడు చెప్పినట్టే జరిగింది, వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ కిల్ అయిపోయారు. అండ్ 25 వచ్చేసి నూబ్ కిల్లర్ అని పెట్టుకుంటా అనుకున్నాడు కావచ్చు, మేబీ బై మిస్టేక్లో ఇది అలా జరిగిపోయినట్టుంది. అండ్ వాటర్ మేబీ. అండ్ మనం జస్ట్ నియర్ బై ఉన్న టీమ్స్ని మనం విజిట్ చేస్తూ వెళ్తే సో మనకి ఇక్కడ డిలే టైం అనేది కొద్దిగా తగ్గుద్ది అని నా అభిప్రాయం. అండ్ ఆ డిలే టైంని తగ్గించడానికి నేను జస్ట్ సాయి టోనీ అక్కడ ఎవరినో నాక్ చేశాడు బ్రో. అండ్ జస్ట్ నేను కరెక్ట్గా చూడలేను. అండ్ సాయి టోనీ వచ్చేసి రాజ్ 7 అంటే బ్రో. అండ్ కేపీఆర్ డిపో వచ్చేసి M4 అండ్ యూజీతో ఉన్నాడు, సూపర్ వెపన్స్ అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ గరుడ టీంలో ఇద్దరు వెహికల్ తిరుగుతున్నారు. అండ్ వెహికల్ తీసుకొని రావడానికి వెళ్ళినట్టున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు కిల్స్ ఖాతా అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి అక్కడ ఫైర్ చేసింది. ఓకే, లెట్స్ వాచ్ నౌ. ఇక్కడ 19 2 ఉదయ్ టీం తోటి ఫైట్ జరుగుతుంది, 2 నాయక్ వీళ్ళ టీం తోటి. అండ్ డెఫినెట్లీగా ఖచ్చితంగా ఇక్కడ బిగ్ ఫైట్ జరుగుతుంది. చూడండి ఇప్పుడు నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం బఫర్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఆనుకున్న మాత్రం చాలా బిగ్ టీమ్సే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇండియన్ స్నైపర్ వచ్చేసి 46 తోటి మూవ్ అవుతున్నాడు.
అండ్ ఆర్మీ బాబీ టీం కూడా ఇక్కడ ఉంది. అన్ని పెద్ద పెద్ద టీమ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఒక దగ్గర. అండ్ ఇక్కడ బ్రజరాజ్ టీం వచ్చేసి అక్కడ భార్గవదన్ వాళ్ళని డౌన్ చేశారు అండ్ నాక్ చేశారు. ఐ థింక్ రివైవ్ అయ్యారు కాదో తెలియదు, బట్ ఇక్కడ ఏదో సంథింగ్ ఫైట్ జరుగుతుంది ఐ థింక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇండియన్ స్నైపర్ దగ్గర నుంచి అండ్ ఇండియన్ హంటర్ వచ్చేసి తను వెనుక వెళ్తున్నాడు అండ్ వెళ్తుంది. అండ్ రౌడీ రేగల్ జస్ట్ ట్రై టు పుష్. నైస్ నైట్ బ్రో. అండ్ 2-2 నాయక్ టీం ఎలా దీనికి రెస్పాండ్ అవుతుందో చూడాలి. 2-2 నాయక్ టీంలో ఆల్రెడీ ఫుల్ హీల్ పోయింది గరుడ బ్రోకి. అండ్ కింగ్స్ బిట్టు వీళ్ళు ఓకే 2-2 ఉదయ్ అయితే కిల్ చేసేసారు. ఎవరు చూస్తే ఇండియన్ స్నైపర్ వచ్చేసి 2 కిల్ చేసిండు ఇక్కడ. అండ్ మేబీ ఆర్మీ బాబీ టీం నుంచి కూడా ఎవరన్నా డౌన్ అయి ఉంటారు ఐ థింక్ మేబీ, ఎందుకంటే 2 కిల్స్ రావడం అయితే ఇంపాసిబుల్. సో వాళ్ళ పెయినిక్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళని చాలా అంటే చాలా హింసిస్తున్నారు, ఎందుకంటే హీల్ మొత్తం లాగేస్తున్నారు మన ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి. సో లూట్ చేయడానికి వెళ్తున్నారు. ఐ థింక్ ఇది మిస్టేక్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఇది రౌడీ రేగల్ ప్రోనే. ఇక్కడనే మనం చూసాం గరుడ ప్రో వీళ్ళందరూ వాచ్ చేస్తున్నారు. జస్ట్ మనం అక్కడ పైన చూడవచ్చు వాళ్ళ మూమెంట్స్ని. 2-2 నాయక్ ఏం స్కెచ్ చేస్తున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడో మాత్రం తెలీదు. లెట్స్ వాచ్. సో ఇద్దరు వచ్చేసి బిల్డింగ్లో ఉన్నారు. వన్ వాల్ సైడ్ షెల్టర్ తీసుకున్నాడు. అండ్ ఐ థింక్ ఇతను వాల్ క్రాస్ చేయాలనుకుంటున్నాడా లేకపోతే లూట్ చేయడానికి వస్తారు, సో అప్పుడు స్పాట్ పెడదాం అనుకుంటున్నాడా ఏంటో తెలియదు. అండ్ ఇతను చూడట్లేనట్టున్నారు ఇండియన్ స్నైపర్. బ్యాడ్ లక్ అనుకోవాలి, ఎందుకంటే రౌడీ రేగల్ అయితే ఫ్రంట్లో ఉన్నాడు, మరి అతనన్నా చూసుకొని ఉంటాడు. అండ్ ఫుట్ స్టెప్స్ అనేసి నేను తీసేసాను. ఐ థింక్ వీళ్ళకైతే రావు అనుకుంటున్నాను. అండ్ ఇన్వైడర్ ఫెనిక్స్ అయితే ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. జస్ట్ ఇక్కడ పెయినిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీళ్ళని చాలా హింస పెడతారు. అండ్ ఈ ఫైట్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, ఇంత క్లోజ్ రేంజ్లో ఉన్నారు షెల్టర్ తీసుకుంటూ అని. అండ్ జస్ట్ నేను దీన్ని వాచ్ చేయాలనుకున్నా. సారీ బ్రో, ఒకవేళ మీ దగ్గరికి రాలేకపోతున్నాను. అండ్ జస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి ఒక 2 టీమ్స్ మనం కూడా ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్స్లో సో మనం ఎలా మూవ్ అప్ కావాలి, ఓకే వీళ్ళలాగా మనము వాళ్ళ సైడ్ మూవ్ అయ్యి ఫైట్ తీసుకోవాలా, లేక వాళ్ళ ఒక ప్లేస్లో ఉండి స్టెబిలిటీగా ఉండి అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్ని ఎలా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అండ్ ఎనిమిస్ ముందు ఉండడానికి కూడా అగ్రెస్ కాకుండా సో పెయినిక్గా ఉండి ఎలా కిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అక్కడ వచ్చేసి బీట్ 2-2 నాయక్ ఆల్సో డౌన్. 2-2 నాయక్ ఆల్సో ఇండియన్ స్నైపర్ అక్కడ మామూలుగానే ఊపోడు. అండ్ బికాస్ ఆఫ్ ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ చేయడానికే చూస్తారు. ఓ గాడ్ నైస్ బ్రో నైస్. అండ్ చెప్పాను కదా బ్రో, ఇక్కడ ఒక జస్ట్ బిగ్ ఫైట్ జరగబోతుంది. సో అందుకే నేను దానికోసం వెయిట్ చేశాను. అండ్ మనం చూస్తున్నట్టుగానే ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి ఇక్కడ 2-2 నాయక్ టీమ్ని క్లీన్ షిప్ చేసేసింది. జస్ట్ వాళ్ళు వితౌట్ 0 కిల్స్ తోటి పెవిలియన్కి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ నియర్ బై మనకి ఇంకో టీం కూడా కనిపిస్తుంది, అవెంజర్ బ్రోస్ది. అండ్ సంతోష్ బ్రో కూడా నియర్ బై ఉన్నాడు. అండ్ మేబీ జోన్ కొంచెం స్పీడ్ పెంచాను కాబట్టి మేబీ జోన్ చాలా పరిగెడుతూ ఉంటుంది. సో షుడ్ ప్లాన్. నాకు తెలిసి ఈరోజు చాలామంది ప్లే జోన్ బారిన పడతారు, బికాస్ నేను ప్లే జోన్ ఎఫెక్ట్నెస్ పెంచాను అండ్ హీల్ కూడా తగ్గించాను. అండ్ 90s ఇక్కడ వచ్చేసి ఫైట్ చేస్తున్నారు. అండ్ లింక్స్ టీమ్ తోటి మన లింక్స్ టీమ్ మనకు ఐడియా ఉంది 11లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అండ్ నేను 11కి వెళ్ళిపోతున్నాను. అండ్ వీళ్ళు మేబీ నోవాలో ఫైట్ జరుగుతుంది. అండ్ నేనైతే క్లియర్లీ మెన్షన్ చేశాను, కొంచెం ఎఫెక్టివ్నెస్ అయితే ఈరోజు పెంచాను. ఏమేమి పెంచానో కూడా వాళ్ళకు క్లారిటీగా ఇచ్చాను. సో వాళ్ళు దాన్ని కొంచెం ఫాలో అయ్యి మాత్రం ఈరోజు ప్రాక్టీస్ అంటే మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నార్మల్గా ఆడితే మాత్రం కొంచెం ఇబ్బందులు పడతారు, ఎందుకంటే మనం వచ్చేసి అన్నీ తీసేసాము, మెడ్ కిట్స్ తీసేసాము అండ్ జోన్ ఎఫెక్టివ్నెస్ 1 టైం స్పీడప్ చేసాము అండ్ ఏమో కూడా చేసేసాము. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో పాపం వింగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా పరిగెడుతూ ఉన్నాడు. పాపం అతనికి హెల్ప్ అందట్లేదు, ఏం చేద్దాం. అండ్ 90s బ్రో, నేను నీ దగ్గరికి వచ్చాను ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు చేసిన కిల్స్ నాకు ఎప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సో ఐ వాంట్ టు సీ మోర్ కిల్స్ టుడే.
మీరు ఆ రోజు M249 తోటి మొత్తం మ్యాచ్ అంతా దడదడలాడిచ్చారు. ఎందుకంటే నేను మొత్తం మ్యాచ్ చూశాను. సూపర్ రష్ చేశారు బ్రో. ఎక్కడ కూడా మీరు నార్మల్ ప్లే చేసింది నేను చూడలేదు. సూపర్గా రష్ చేశారు. నచ్చింది మాకు. మీ గేమ్ ప్లే నాకు నచ్చింది ఆ రోజు. సో ఎవరో వెహికల్ తోటి డ్యాష్ ఇచ్చారు అండ్ ప్లే జోన్లో చైతు షూటర్ ఫస్ట్ పర్సన్ నేను చూస్తున్నాను ప్లే జోన్లో వెళ్ళిపోయాడు. అండ్ ప్లే జోన్లో వచ్చేసి సాయి కుమార్ మంగల్ కూడా టీం కూడా వెళ్ళిపోయింది ప్లే జోన్లో. అండ్ బ్యాడ్ లక్ బ్రో, నేను చెప్పాను కొంచెం టఫ్ ప్లే జోన్ అనేది కాస్త తినేస్తుంది, హెల్త్ కిట్స్ ఉండవు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని దాటుకొని ముందడికి వెళ్ళాలి. సో రింగ్స్ టీమ్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్లే జోన్ ఎఫెక్టివ్ అంతా. అండ్ నియర్ బై మనకైతే టీమ్స్ లేవు. సో మనము నియర్ బై టీమ్స్ కాకుండా అండ్ 17 టీమ్స్ మనకి ప్రజెంట్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఉన్న టీమ్స్ వీళ్ళు హెల్త్ కిట్స్ కోసం వెతకడం కోసం వెళ్తున్నట్టున్నారు. ఇది పెద్ద మిస్టేక్, అలా చేయకూడదు. సో మీరు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా జోన్లోకి వెళ్ళిపోవాలి. చూద్దాము, మీరు ఇప్పుడు వెళ్తే చాలా బెటర్, లేదా సెకండ్ జోన్ తగిలితే మాత్రం ఎవ్వరు మాత్రం ఉండరు. అండ్ హైడ్రా ఎంఎంకి ఇప్పుడు అక్కడ కిల్ చేస్తున్నారు. జస్ట్ మనం వాచ్ చేద్దాము. సారీ బ్రో, మీ టీం నాకు ఇంకా జస్ట్ నోటెడ్ అవ్వలేదు. అయితే డైరెక్ట్ నేను మీ టీం దగ్గరికి తీసుకెళ్ళేవాడిని. విజయ్ అండ్ మహేష్ 11 పబ్జీ లవర్ టీం కదా, అది స్లాట్ 7లో ఉన్నారు. ఓహో చెప్పాను కదా. అండ్ వీళ్ళు వచ్చేసి అండ్ బ్రిడ్జ్ క్యాంప్ చేస్తున్నట్టున్నారు. ఐ థింక్ ఎస్, బ్రిడ్జ్ క్యాంప్ చేస్తున్నారు. అక్కడ వచ్చేసి సాల్ మోటల్ ఉన్నాడు బ్రో ఈరోజు. పేరు పెట్టుకున్నందుకన్నా కొడతాడు కదా. అండ్ కిల్లర్ నితిన్ వచ్చేసి ఇక్కడ డౌన్ అయిపోయాడు. అండ్ నీ ప్రాణత్యాగం అతన్ని సేవ్ చేసింది అండ్ నువ్వు నాక్ అయిపోయావు. అండ్ పబ్జీ లవర్ వచ్చేసి ఏం చేస్తాడో చూద్దాము. అండ్ మహేష్ 4-6 తోటి మ్యాచ్ కూడా ఆడాను, సో బాగా ఆడతాడు. అండ్ అక్కడ నుంచి ఎవరు జీటీ ఎన్ఎల్పి టీం కాసేసింది బ్రో, అయిపోతారు. అతను సింగిల్గా ఉన్నాడు, ఇలా కొడుతున్నాడు, ఏం చేస్తాడు పాపం. సురేష్ చేతి బ్రో అండ్ బాలు స్ట్రాంగర్ వచ్చేసి ఎవరు కిల్ చేసినట్టున్నాడు, నేను చూడలేదు పాపం. అండ్ ఇక్కడ డిఎస్టీఆర్ టీంకి ప్లస్ ఇక్కడ మన పబ్జీలో టీంకి మేబీ ఫైట్ జరగచ్చు. అండ్ సింగిల్ ప్లేయర్ దగ్గర డిఎస్టీఆర్ లోడ్ చేయడానికి వచ్చాడు. అండ్ జస్ట్ ఇప్పుడే వీళ్ళ కిల్స్ ఖాతాని ఓపెన్ చేశారు. అండ్ నియర్ బై వీళ్ళకు ఆర్మీ బాబీ టీం వస్తుంది, జస్ట్ వాచ్ చేద్దాము. అండ్ జస్ట్ ఇప్పుడే ఫైట్ జరగబోతుంది. అండ్ డిఎస్టీఆర్ అండ్ ఆర్మీ బాబీ చూద్దాము. బ్యాడ్ లక్. డిఎస్టీఆర్ వర్సెస్ ఆర్మీ బాబీకి జరిగిన యుద్ధంలో డిఎస్టీఆర్ ఆర్మీ బాబీని క్లీన్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడే చూసాము సింగిల్ కిల్. ఈ సింగిల్ కిల్లో డిఎస్టీఆర్ ఇచ్చిన స్ప్రేలో 3 కిల్స్ వచ్చినాయి. వాట్ నైస్ స్ప్రే అండ్ నైస్ స్ప్రే. అండ్ వీళ్ళకి మీరు తీసుకొచ్చిన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఒక వెహికల్ తెచ్చినట్టున్నారు. మేబీ వెహికల్ బ్లాస్ట్. ఓకే, బ్లాస్ట్ అయిందా లేదా తెలియదు. వెహికల్ బ్లాస్ట్ కాకుండా మంచిగా కిల్ చేశారు బ్రో. అండ్ నియర్ బై వీళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం వాచ్ చేద్దాము. అండ్ సైడ్ ఇళ్ళల్లో ఉన్నారు. అండ్ వీళ్ళకి కూడా చాలామంది ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ బాగీ బ్లాక్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. అండ్ 14 టీం ఒకసారి వాచ్ చేద్దాము బాగీ బ్లాక్ టీంని. ఓహో బాగీ బ్లాక్ టీం ఎన్ని టీమ్స్ చూడండి బ్రో. నియర్ బై వచ్చేసి ఇక్కడ 1 2 3 4 టీమ్స్ ఉన్నాయి. సో 4 టీమ్స్ నియర్ బై ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టమే. అండ్ ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. డార్క్ షెల్ వచ్చేసి బాగీ బ్లాక్ టీం 2 కిల్ చేశాడు. అండ్ బాగీ బ్లాక్ వచ్చేసి ఇంకా 0. అండ్ డార్క్ క్యాంపర్ వచ్చేసి కూడా 0. అండ్ జస్ట్ మనము టీమ్ 5 చూద్దాము. టీమ్ 5 కూడా జస్ట్ వెయిట్ చేస్తూ ఉంది. బట్ ఐ థింక్ నాకు ప్లేస్ చేంజ్ చేయాలి. వీళ్ళు స్మోక్ వేసుకొని ముందటికి పుష్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. అండ్ ఓకే, గన్స్ గురించి మాట్లాడుకుంటే ఏకేఎం ప్లస్ మన స్కారెల్ ఉంది. సో సూపర్ గన్సే, బట్ ఫైరింగ్ స్పీడ్ అనేది M4 కంటే కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. అండ్ డబ్ల్యూడి స్ట్రీవ్ రోగర్ వచ్చేసి నియర్ బై ఉన్నాడేమో చూస్తా. చప్పులు అయితే తినిపిస్తున్నాయి.
ఓకే 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 ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందో లేదంటే ఓకే రికార్డ్ అవుతుంది. కష్టపడి తీసుకున్న వీడియో రికార్డ్ అవ్వట్లేదు అంటే చాలా బాధేస్తుంది బ్రో. సో అందుకే జస్ట్ చెక్ చేశా. అండ్ ప్లే జోన్లో గణేష్ బ్రో కూడా అయిపోతున్నాడు. అంటే మేబీ ఇది ఇండియన్ స్నైపర్ టీం. చెప్పాను బ్రో, చాలా అంటే ఇండియన్ హంటర్ ఆల్రెడీ అయిపోయారు. ఇండియన్ గణేష్ వచ్చేసి ప్లే జోన్లో ఉన్నారు. అండ్ ఇండియన్ స్నైపర్ రౌడీ రేగల్ జస్ట్ మోతున్నాడు. ఐ థింక్ ఇతను జోన్లోకి వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే జోన్ ఎఫెక్టివ్నెస్ మనం పెంచాము, వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసాము. సో వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎంత దూరం రాగలరో అంత దూరం జస్ట్ పుష్ చేస్తారు. సో అంతే, అంతకుమించి వాళ్ళు రాలేరు. వాళ్ళకు కూడా తెలుసు అండ్ జస్ట్ వాచ్ చేయాల్సిందే. సో అది తెలుసు కాబట్టి రౌడీ రేగల్ తను ముందటికి పుష్ అయిపోయాడు. అండ్ ఇన్ఫ్రంట్ వీళ్ళకు పెద్ద షాక్ ఏంటంటే అవెంజర్ టీం బ్రో ఇక్కడనే ఉన్నాడు నియర్ బై. సో ఐ థింక్ గణేష్ బ్రో కూడా ప్లే గ్రౌండ్లో సారీ బ్రో. అండ్ నేను ఈరోజు చేంజెస్ చేశాను, దానివల్ల చాలామంది ప్లే జోన్లో చనిపోతారని చెప్పేసి నేను అనుకోలేదు. అండ్ నేను చేసింది టఫ్ చేయాలి అని చెప్పేసి, అండ్ టఫ్ చేసి మిమ్మల్ని కొంచెం మీరు ఆడుతున్న గేమ్కి కొంచెం మార్పులు చేసి టఫ్ గేమ్ పెడితే మీరు నార్మల్ గేమ్ని ఈజీగా ఆడేయచ్చు. సో అందుకే మీకోసం మీ గేమ్ ప్లే అంటే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను. సో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జస్ట్ రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ గేమ్లో మనం తీసేద్దాము. అలా ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా జరిగినా కూడా. బాబా మామూలు కొట్టలేదు బ్రో. వాళ్ళ అయినా కూడా దీన్ని గుద్దేసేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. అండ్ స్ప్రే గార్డ్ వచ్చేసి ఇక్కడ 2 కిల్స్ తీసేసుకున్నాడు. అండ్ కింది నుంచి మన జోకర్ శివ టీం వచ్చేసి మెల్లిగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. మేబీ వీళ్ళు చూస్తారో చూడరో తెలియదు. చూస్తే మాత్రం ఓపెన్లో ఉంటారు కాబట్టి ఫైర్ అయ్యి వెళ్ళిపోతారు. ఆదర్శ ఇలా ఓహోహో స్ప్రే గార్డ్ వామ్మో 4 కిల్స్ వచ్చినాయి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, జస్ట్ 3 కిల్ చేసిండు. బట్ టోటల్గా 4 కిల్స్ ఇక్కడ స్ప్రే గార్డ్కే వచ్చినాయి. వాళ్ళు జస్ట్ తప్పించుకొని పోలేరు. నేను చెప్పాను కదా, వీళ్ళు స్ప్రే బాగా చేస్తున్నారు. సూపర్ నైస్ టీం వర్క్. అండ్ టోటల్గా టీం వచ్చేసి ఇప్పటికి 12 కిల్ చేసింది అండ్ హైయెస్ట్గా. అండ్ సూపర్. అండ్ పర్సనల్గా వచ్చేసి స్ప్రే గార్డ్ 7 కిల్ చేసిండు. మేబీ డిఎస్టీఆర్ ముందు ఉంటాడా లేకపోతే స్ప్రే గార్డ్ ఈరోజు ముందు ఉంటాడా జస్ట్ మనం చూడాల్సింది. అండ్ ఆదర్శ ఇలా అసలు ఎటు జరగట్లేదు. జస్ట్ అతను ఓకే ముందటికి పుష్ చేస్తున్నాడు. సింగిల్గా ఉన్న పర్లేదు, జస్ట్ బ్రేవ్గా వెళ్ళిపోతున్నాడు. ఓకే బ్రో, ఇన్వైడర్ టీం ఇక్కడ వచ్చింది. అండ్ వాళ్ళు ఛాన్స్ ఇస్తుర్రా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళెందుకు ఇలా తిరుగుతున్నారు ఇన్వైడర్ టీమ్స్ వచ్చేసి అని. వీళ్ళకి అర్థమైపోయింది బ్రిడ్జ్ కింద చాలామంది దాక్కున్నారు. అండ్ చాలామంది దూకేశారని. డిఎస్టీఆర్ తను మిస్టేక్ చేసిండు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అండ్ ఎన్ఎల్పి టీం ఇక్కడ నాక్ అయిపోయాడు. అండ్ ఎవరైనా ఒకరు చేసిన మిస్టేక్కి మిగతా అందరూ పే చేయాల్సిందే. సో అది ఎన్ఎల్పి పైల్వాన్ అండ్ రాక్ స్టార్ రవిని నాక్ చేశాడు. జస్ట్ మనం చూద్దాం ఇక్కడ ఏ టీం మూవ్ అప్ అవుతుంది, ఏ టీం పెవిలియన్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అండ్ సో ఇక్కడ మార్క్ సాయి వీళ్ళ టీంకి ఫైట్ అవుతుంది. ఓకే బ్రో, వీళ్ళందరూ డార్క్ క్యాంపర్స్ వీళ్ళ టీం అంతా.
క్లోజ్ అయిపోయింది. ఓకే, డిఎస్ఆర్ ఏం చేస్తాడు, డిఎస్ఆర్కి 1 కిల్ వచ్చింది ఇక్కడ. అండ్ ఎన్ఎల్పి టీంలో ఒకరు నాక్. అండ్ మనం చూసాం ఇక్కడ ఇంకో టీం కూడా వచ్చింది, అవెంజర్ టీం. అండ్ టీమ్ 17 ఐ థింక్. అవెంజర్ టీమ్స్ని ఎవరు కొట్టారో నాకు తెలియట్లేదు బ్రో. జస్ట్ వీళ్ళు స్ప్రే గార్డ్కి వచ్చేసి 8 కిల్స్ వచ్చినాయి, ఇతనికి 1 కిల్ వచ్చింది. అండ్ ఎన్ఎల్పి పైల్వాన్ మేబీ వీళ్ళ టీం ఫినిష్ చేసి ఉంటుంది. శిరజ్ చెర్రీ ఫోనిక్స్ టీమ్కి మనకు ఫైట్ జరుగుతుంది పైన. అండ్ మనం పైనకి వెళ్తే జస్ట్ శిరజ్ చెర్రీ బ్రోని మనం పట్టుకోవచ్చు. మహేష్ మార్క్ బ్రో వచ్చేసి తోప్స్ బ్రో వచ్చేసి ఈరోజు 0 కిల్ ఉన్నాడు. అండ్ మహేష్ మార్క్ వచ్చేసి 5 కిల్స్. అండ్ సాయి కుమార్ మంగళి వచ్చేసి 2 కిల్స్. హీల్ వేస్తున్నారు బట్ ఇతను వినిపిస్తుంది నాకైతే. ఐ థింక్ వీళ్ళకి నేను సౌండ్ ఇవన్నీ తీసేసాను. సో మనం చూసాము అక్కడ. అండ్ డిఎస్ఆర్ టీం వచ్చేసి ఫ్రంట్లో ఉంది. అండ్ చందుమున్న టీం వచ్చేసి ఇక్కడ ఇళ్ళల్లో ఉన్నారు. ప్లస్ బ్రిడ్జ్ దగ్గర నియర్ బై వచ్చేసి డిఎస్ఆర్ టీమ్ ఓకే వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. సో వీళ్ళకి ఇప్పటికి కూడా ఒక్కరిని మాత్రం ఎన్ఎల్పి టీం వీళ్ళు మిస్ చేసేసుకున్నారు. సాయి దీపక్ కేని సూపర్ స్ప్రేతో నాక్ చేసిండు మనం చూస్తున్నాం. డిఎస్ఆర్కి ఇక్కడ నాక్ వచ్చేసింది. అండ్ వీళ్ళ టీం ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉంది. అండ్ 1 ప్లేయర్ని వీళ్ళు ఇప్పుడే జస్ట్ మిస్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చందుమున్న టీం తోటి ఫైట్ చేస్తున్నారు. చందుమున్న వీళ్ళు కూడా హీల్ లేదు. సో హీల్ మనం తగ్గించాం అందరికీ. సో అక్కడ ఉన్న డ్రింక్ బాటిల్ని ఇతను తీసుకుంటాడా లేదా చూద్దాం. స్టీవ్ రోగర్ ఏం చేస్తాడో చూద్దాం ఈరోజు. అండ్ ముందడికి పుష్ చేస్తాడా ఏంటి అనేది తెలీదు. ఐ థింక్ ఓపెన్లో వెళ్ళకూడదు బ్రో నువ్వు. ఐ థింక్ వెళ్ళకూడదు. అక్కడ డిఎస్ఆర్ చూసేసిండు. సో అతని గేమ్ ప్లే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో మనం చూద్దాము. జస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం కూడా ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి అవుట్ ఆఫ్ జోన్లోకి ఎలా వెళ్ళాలి అండ్ ఎనిమిస్ని ఎలా క్రాస్ చేయాలి అనేది తెలుస్తుంది. అండ్ ఒకవేళ చేసేది మిస్టేక్ అయితే ఇలా చేయకూడదు అని కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఎక్సలెంట్గా కొట్టిండు. ఎక్సలెంట్గా అన్నప్పుడు డిఎస్టీఆర్ సూపర్ బ్రో, సూపర్ నైస్ గేమ్ ప్లే. అండ్ సూపర్గా అనిపిస్తుంది వాచ్ చేస్తున్నందుకు నాకు కూడా. అండ్ సూపర్గా స్ప్రే చేస్తాం. ఇది మాత్రం జీజీ బ్రో. అండ్ ఓపీ బ్రో. అండ్ మహేష్ మార్క్ టీం వచ్చేసి ఇక్కడ జస్ట్ స్లీప్ వేసేసారు, జస్ట్ ప్రోన్ అయిపోయారు. అండ్ ఎందుకంటే 2 మెంబర్సే ఉన్నారు. అండ్ ఇది కూడా తప్పదు. అండ్ ఫైనల్ జోన్ కాబట్టి స్లీప్ వేయడంలో పెద్ద తప్పేం కాదు. అండ్ ఉన్నవి 3 టీమ్స్. అవెంజర్ బ్రో వచ్చేసి 0 సింగిల్గా ఉన్నాడు. సో సారీ బ్రో, ఐ థింక్ అవెంజర్ బ్రో వచ్చేసి ఆఫ్లైన్ అయిపోయాడు. అండ్ ఓన్లీ టూ టీమ్స్ ఉన్నాయి అంతే. అండ్ ఇక్కడ మహేష్ మార్క్ ఉన్నాడు. అండ్ తోప్ బ్రో ఉన్నాడు. అండ్ ఈరోజు వీళ్ళు ఏదన్నా ఇవాళ ఏదోటి అదర కొడతారా లేకపోతే ఏం చేస్తారో చూద్దాం. నిజంగా బ్రో మీకోసం సాంగ్ పాడతా మీరు కొట్టేస్తే మాత్రం. ఎందుకంటే 2 వర్సెస్ స్క్వాడ్. అండ్ అది కూడా మీ ప్రతి టీంని క్లియర్ చేస్తూ వస్తూ. అండ్ ఇప్పటివరకు మిగిలిన టాప్ కిల్స్ చేసిన టీం. సో డిఎస్టీఆర్ని ఇక్కడ అండ్ డిఎస్టీఆర్ని ఇక్కడ నాక్ చేసిండు. ఫైనల్గా వచ్చేసి విన్ అయిపోయారు. అండ్ ఎన్ఎల్పి టీమ్. అండ్ డిఎస్టీఆర్ వచ్చేసి 9 కిల్స్. అండ్ శ్రేగడ్ వచ్చేసి 9 కిల్స్. వెరీ నైస్ ప్లే బ్రో. అండ్ ఎన్ఎల్పి పైల్వాన్ వచ్చేసి 2 కిల్ చేసిండు. అండ్ సెకండ్ వచ్చేసి మహేష్ మార్క్ బ్రో. నైస్ అటెంప్ట్ అండ్ గుడ్ గేమ్ ప్లే బ్రో. అండ్ ఎందుకంటే మీరు కొంచెం బాగా ఆడితే ఇంకొంచెం ఆడడం కాదు, జస్ట్ తో బ్రో వచ్చేసి కొంచెం నాక్ అయ్యాడు.
ఓకేనా, అది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో అతను అక్కడ నాక్ కాకపోతే, సో మీరు ఆల్రెడీ నాక్ చేశారు ఒకరిని అండ్ ఒకటి కిల్ చేశారు. జస్ట్ లైవ్ ఉంది మాత్రం ఒకరు కాబట్టి మీరు జస్ట్ అక్కడ నుంచి అరెస్ట్ చేస్తే మాత్రం టీం ఖచ్చితంగా ఫినిష్ అయ్యేది. సో అక్కడ కొంచెం టీం వర్క్ వచ్చేసి మనకు మీది చిన్న మిస్టేక్ అయింది. సో అదొక్క మిస్టేక్ లేకపోతే ఈరోజు విన్నర్స్ మీరే అయ్యేవాళ్ళు. అండ్ ఓకే బ్రో, అండ్ కంగ్రాచులేషన్ ఎన్ఎల్పి టీమ్ అండ్ మహేష్ మార్క్ బ్రో, అండ్ నైస్ గేమ్ ప్లే. అండ్ హైయెస్ట్ కిల్స్ కూడా వీళ్ళ టీమే చేసింది. అండ్ అబ్జల్యూట్లీ ఖచ్చితంగా వీళ్ళు టాప్ వీళ్ళదే స్క్వాడ్ కిల్స్ కూడా. అండ్ ఇంకెవరైనా టాప్ కిల్స్ చేశారని జస్ట్ ఒక లుక్ చేద్దాము. ఓకే బ్రో, అండ్ నార్మల్గా 3 to 4 కిల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మనం చూస్తున్నాం లిస్ట్లో. అండ్ 0 కిల్స్ తోటి పెవిలియన్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొన్ని మిస్టేక్స్ జరిగాయి అండ్ చాలామంది ఇక్కడ ప్లే జోన్ బారిన పడిపోయి బ్యాక్ వెళ్ళిపోయారు.